నమస్తే, నేను మీ సతీష్. ముద్రగడకు చెప్పు దెబ్బ. ఏదైతే తనని తాను కాపు ఉద్యమ నేతగా చెప్పుకునేటువంటి ఈ ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా తాను కాపుల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని, తాను కాపు జాతి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాను అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక దశలో ప్రజలు నిజమే కాబోలు అని నమ్మే అంత ఇదిగా ఆయన నటించినటువంటి పరిస్థితి కూడా. అయితే మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం చేస్తుంది ఏమిటి? నిజంగా కాపు జాతి కోసం ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడంటే కాదు, ఆయన ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయాడు. అయినా కూడా ఇంకా రాజకీయ యావ అంటారు, ఆ యావ ఆయనలో చావలేదు. దీంతో ఎలాగో అలాగా ఎప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరి నోట్లలో నానాలి, ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలి. ఇదే ఆయన తాలూకు ఆలోచన, ఇదే ఆయన లక్ష్యం. దీంతో మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి చూస్తే తెలుగుదేశం జనసేనలో పొత్తు పొడవకూడదు. ఆ పొత్తు పొడవకుండా ఏదైతే వైసీపీకి లబ్ధి చేకూరే విధంగా వైసీపీ దగ్గర నుంచి, అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్లని చదవటం, అలాగే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్ని తన పేరుతో ఒక లేఖ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి రాయడం. మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఒక్కళ్ళే పోటీ చేసినా కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీ తోటి జనసేన అధికారంలోకి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయటం, మీడియా సమావేశాలు పెట్టి ఆయనకు ఉచిత సలహాలు ఇవ్వటం. ఇక ఏం జరిగిందో అందరం చూసాము. ఎవరెన్ని మాట్లాడుకున్నా కూడా తెలుగుదేశం జనసేనల పొత్తు అనేటువంటిది పొడిచింది. ఇక వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక లేఖ, మీరు 70 సీట్లు అడగండి, మీరు 80 సీట్లు అడగండి, కాపు జాతికి న్యాయం జరగాలి, కాపు జాతి గౌరవం పెరగాలి, మీరు ఇన్ని సీట్లు అడగండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మరో దశలో మళ్ళీ సలహాలు ఇవ్వటం. ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు చర్చించుకుని పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటిది కూడా వాళ్ళు కేటాయించుకున్నారు. ఆ సమయంలో మళ్ళీ ఇంకొక లేఖ రాశారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కాపు జాతిని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ దగ్గర చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు, ఇది చేశారు అది చేశారు అంటూ ఉద్వేగపూరితంగా ఒక లేఖ కూడా రాశారు. వాస్తవానికి జనసేన అంటే కేవలం కాపుల పార్టీయా? జనసేన పార్టీలో మిగతా కులాల వాళ్ళు లేరా? మిగతా మతాల వాళ్ళు లేరా? అయినా కూడా ఈయన ప్రయత్నం ఏమిటి అంటే, వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన సోషల్ మీడియా ద్వారా తన పార్టీ నాయకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నాడో, అలాగే జనసేన పార్టీ అంటే కేవలం ఒక కులానికి చెందినటువంటి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అంటే కేవలం ఒక కాపు కులానికి చెందినటువంటి నాయకుడిగా ఈ రకమైనటువంటి ప్రొజెక్షన్ ప్రజలకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈయన ఆ లేఖలు రాయటం. కానీ వాస్తవాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు కదా. అందుకే ఆ సమయంలో కూడా ఎవరూ రియాక్ట్ కాలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలే రియాక్ట్ కాలేదు. ఇక పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అనేటువంటి జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఈయన కూడా ముద్రగడ పద్మనాభం అప్పుడు వరకు కూడా కాపు సంక్షేమం కోసం, కాపు అభ్యున్నతి కోసం తానేదో పాటుపడుతున్నా, కృషి చేస్తున్నా, పోరాటం చేస్తున్నా అని చెప్పినటువంటి వ్యక్తి ఇక పొత్తు పొడిచింది. అన్నీ జరగకూడనివన్నీ, ఆయన అనుకున్నవన్నిటికీ భిన్నంగా అన్నీ జరిగిపోయినాయి. దీంతో ఆయన ముఖానికి తగిలించుకున్నటువంటి ఆ ముసుగు తొలగించాడు. ఏమిటి అంటే వెళ్ళి వైసీపీలో చేరిపోయాడు, వైసీపీ కండువా కప్పుకున్నాడు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది తెలుసు. అందుకే ఆయన మొదటి నుంచే చెప్తా ఉన్నారు, తన మనుషులు ఎవరో, తన దగ్గర తన పార్టీలో కోవర్ట్లుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరో, బయట ఉండి కూడా కోవర్ట్ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో అన్నీ నాకు తెలుసు. ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తిగా, ఒక పార్టీ అధినేతగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో అది నాకు తెలుసు. నా పార్టీ నాయకులతో, నా పార్టీ క్యాడర్ తోటి నేను మాట్లాడి వాళ్ళ మంచి చెడు, నా పార్టీ మంచి చెడు కూడా నేను చూసుకోగలను అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. మరి దెబ్బకు దెయ్యం వదిలింది అన్నట్లుగా ఈయనకి దిమ్మ తిరిగి ఉంటుంది. వెళ్ళిపోయి ఇంక మనం ఏం చేయగలిగింది లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరిపోయారు. చేరిన తర్వాత ఇక వైసీపీ స్ట్రాటజీ ఏముంటుంది? మొదటి నుంచి కూడా పొత్తు పొడవకూడదు అని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. అలాగే బయట నుంచి కూడా ఈ ముద్రగడ పద్మనాభం, హరిరామ్ జోగయ్య ఇలాంటి వాళ్ళందరితోటి కూడా ప్రచారాలు చేయిస్తూ, వాళ్ళతోటి కొన్ని మాటలు మాట్లాడిస్తూ, వాళ్ళతోటి లేఖలు రాయిస్తూ ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ పొత్తు పొడవకూడదు, ఈ రెండు పార్టీలు కలవకూడదు అనేటువంటి ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా భగ్నమైపోయినాయి. పొత్తు అయితే పొడిచింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ వైసీపీ ఇంకో టార్గెట్ పెట్టుకుంది. ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించాలి. ఆ ఓడించడం కోసం అక్కడ అన్ని శక్తుల్ని కూడా, అన్ని అస్త్రాలని కూడా ఉపయోగిస్తూ ఉంది. మొదటిగా చూస్తే వంగ గీత అనేటువంటి ఒక మహిళను అక్కడ నుంచోబెట్టారు, అంటే ఉమెన్ కార్డ్ వాడారు. ఆ తర్వాత ఎక్కడో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ పరిధికి చెందినటువంటి వ్యక్తి
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అతను వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ తాగా వేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏవైతే గనక ఆశలు పెట్టుకున్నాడో, ఏవైతే కలలు గంటా ఉన్నాడో వాటి కోసం అవన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఏ రకంగా అంటే డబ్బులు విచ్చలవిడిగా విదజమ్ముతా ఉన్నారు, మద్యం ఏర్లై పారిస్తూ ఉన్నారు. దాదాపుగా 28,000 లీటర్ల మద్యం మొన్న పిఠాపురంలో దొరికింది. అంత పెద్దగా డంప్ దొరకడం అనేటువంటిది అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. దీనికోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏమిటి, 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. ఇప్పటికే 150 కోట్ల రూపాయలు అక్కడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేయడం కోసం, ఒక వర్గాన్ని తయారు చేయడం కోసం, ఆయన్ని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి పెట్టుబడి అక్కడ. కానీ అవన్నీ వర్కౌట్ అవుతాయా అవ్వవా అంటే అక్కడ ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒక పక్కన వంగా గీత, ఇంకో పక్కన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు ఈ విధంగా పనిచేస్తూ ఉంటే, ఇంకో పక్క నుంచి వైసీపీ వాడుతున్నటువంటి ఇంకో అస్త్రం ఏమిటి అంటే ముద్రగడ పద్మనాభం. ఈ రోజున ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చి నిన్న ఒక మీడియా సమావేశం పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోవడం లేదు, ఆయన కనుక గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే కాపులంతా కూడా నా మనుషులు, నా వైపు ఉన్నారు కాబట్టి కాపులు ఎవరు పవన్ కళ్యాణ్కి ఓటెయ్యరు అనేటువంటి ఒక ధీమా, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం మనం, ధీమా అని కూడా చెప్పకూడదు, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్, అలాగే ఇంక పిచ్చి పరాకాష్ట అనే చెప్పుకోవాలి. ఆ రకమైనటువంటి ఒక స్టేట్మెంట్ని అయితే ఇచ్చారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఒక చెప్పు దెబ్బ అయితే గనక ముద్రగడ పద్మనాభానికి తగిలింది. ఆ చెప్పు దెబ్బ కూడా ఎవరిదో కాదు, తన ఇంట్లో మనిషి. తన ఇంట్లో మనిషి అనడం కంటే కూడా తన సొంత కూతురు దగ్గర నుంచి చెప్పు దెబ్బ తిన్నాడు ముద్రగడ పద్మనాభం. ఏ రకంగా అనేటువంటిది ఒక చిన్న వీడియో ఉంది, ఆ వీడియో చూసి చర్చించుకుందాం. ఈవిడ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కావట్లేదమ్మా. ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ఇదే చూస్తున్నాం కదా, ఇక్కడే అర్థమైపోతా ఉంది. ఏదైతే ముద్రగడ పద్మనాభం నిన్న మీడియా సమావేశం పెట్టి ఒక సవాల్ విసిరారో, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం ఖాయం, ఆయన ఓడిపోకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటా అని ఏదైతే సవాల్ విసిరారో, ఆ సవాల్కి చెప్పు దెబ్బగా ఆయన కుమార్తె క్రాంతి ఆవిడొచ్చి సమాధానం చెప్పింది. ఆవిడ కూడా చాలా మంచి అంశాలే చెప్పింది. ఏమిటంటే వంగా గీత మీ పార్టీ అభ్యర్థి, ఆవిడ్ని గెలిపించుకోవడం కోసం మీరు ప్రచారాలు చేసుకోండి, మీరు ఏవైనా చేయండి, ఎట్లా అయినా చేయండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అంటే అలాంటి మాట ముద్రగడ అభిమానులకే నచ్చడం లేదు, ఆయన కుటుంబ సభ్యులకే నచ్చడం లేదు, ఆయన కూతురికే నచ్చడం లేదు. ఆవిడ ఏం చెప్తా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం, ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటా ఉన్నాడు, అంటే నా తండ్రిని వాడుకుంటా ఉన్నాడు. రేపు ఎన్నికలు అయిన తర్వాత గాలికి వదిలేస్తాడు నా తండ్రిని, ఆ విషయం ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఈ విషయంలో నా తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆ సవాల్ విషయంలో నేను ఆయన్ని వ్యతిరేకిస్తున్నాను, నేను మాత్రం పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తాను అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం కూతురు చెప్పింది. అలా ముద్రగడ పద్మనాభం గారి కూతురు అనేదానికంటే కూడా ఒక మహిళ అయ్యుండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేస్తాను అని ఆవిడ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అక్కడే పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు. ముద్రగడ పద్మనాభం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున పిఠాపురంలో తిష్టేసి కూర్చుని అక్కడ ఆయనే పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆపడం ఎవ్వరి తరం కాదు, జగన్మోహన్ రెడ్డి తరం కాదు, ముద్రగడ పద్మనాభం తరం కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తరం కాదు, వంగా గీత తరం కూడా కాదు. ఈ విషయం వంగా గీతకు కూడా అర్థమైపోయింది. అందుకే వడదెబ్బ పేరు చెప్పి ఆవిడ ఇప్పుడు ప్రచారానికి కూడా తిరగట్లేదు. దీంతో వైసీపీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. అభ్యర్థే తిరగకపోతే
ఇంకా ఎన్నికల్లో ఓట్లు పడేది ఎలాగా, మనం గెలిచేది ఎలాగా, గెలవరెటు వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే అభ్యర్థిగా ఆవిడ కూడా ప్రచారం చేసుకోవట్లేదు. మొత్తంగా అయితే మాత్రం ఈ అంశంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఒక సవాల్ విసిరారో, ఒక శపథం చేశారో, ఆ శపథం ప్రకారంగా ఏం జరగబోతోంది అనేటువంటిది ఆయన కూతురే చెప్తా ఉంది. ఒక మహిళ వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం నేను కృషి చేస్తాను, ఆయన గెలుపు కోసం అని చెప్పింది అంటే అక్కడే పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు. ఆల్రెడీ పిఠాపురం ప్రజలు కూడా ఎప్పుడో ఆయన గెలుపు నిర్ణయించేశారు. కేవలం ఎన్నికలు అనేటువంటిది మాత్రం కేవలం సూత్రప్రాయంగా జరిగేటువంటి అంశమే. ఇక రేపు పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రేపు అసెంబ్లీలో ఆయన ప్రతిజ్ఞ చేయడం కూడా ఖాయం. ఇక ముద్రగడ పద్మనాభంకి మిగిలింది ఏమిటి అంటే ఆ రెడ్డి అనేది ఇప్పుడు ఏం చేర్చుకోక్కర్లేదు. ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగాను కాపుల పేరుతోటి కుల రాజకీయాలు చేస్తూ లేఖలు రాయడం మొదలుపెట్టారో అప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు అధికారికంగా మీరేమైనా మళ్ళీ ఒకసారి బారసాల చేయించుకుంటా అంటే చేయించుకోవచ్చు. బారసాలకు ఏర్పాట్లు చేయించుకోండి. రేపు 13వ తారీఖు జూన్ 4వ తారీఖున మీ బారసాలకు ముహూర్తం పెట్టుకోండి. ఆ బారసాలకు ముహూర్తం పెట్టుకుని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని నామకరణం చేయించుకోండి. ఎవ్వరికీ ఏమీ ఇబ్బంది లేదు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.